అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ రైతులు చేపట్టిన ఆందోళన 1500 రోజులకు చేరుకుంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు. ఉద్యమం 1500 రోజుల సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకురాగా అప్పటి నుంచి రైతులు ఆందోళన బాటపట్టారు. అమరావతిలో ఆందోళనలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ కూడా అమరావతి రాజధాని రైతులు కానీ అంతేకాకుండా ప్రజా సంఘాలు కానీ ఇప్పటికే 1500 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు 1500 రోజులు చేరుకుంది. ఇప్పటికే రాజధాని ప్రాంతాలైనటువంటి 29 గ్రామాల రైతులు కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతము ఈ గుంటూరులో కూడా ఎవరైతే ఉన్నారో రాజధాని రైతులకు సంఘీభావంగా మద్దతుగా తెలుగు యువత కానీ ఇటు జనసేన కానీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ర్యాలీ కొనసాగుతుంది. అయితే ఈ 1500 రోజు సందర్భంగా ఏం చేయబోతున్నారు మనతో మాట్లాడడానికి రాజధాని రైతులు కానీ ఇటు తెలుగు యువత కానీ జనసేన కానీ నేతలు కానీ మనతో ఉన్నారు. వారి మాట్లాడమన్నాం. చెప్పండి, ఏంటి ఈ రోజు 1500 రోజుకు చేరుకుంది, అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న యువత విద్యార్థులు ఆ ఏపీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని 35,000 ఎకరాలు త్యాగం చేసిన రైతాంగం దీన గాథ అమరావతి రాజధాని ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ కోసం అమరావతి పరిరక్షణ యువజన జేఏసీగా మేము కూడా మొదటి నుంచి ఉద్యమం ఉండడం జరిగింది. 1500 రోజుల పాటు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలియజేసేందుకు గుంటూరు నగరంలో కూడా మా అంతటా మేము కూడా స్వచ్ఛందంగా తరలి రైతాంగానికి మద్దతుగా తెలియజేయాలా, వాళ్ళకి భాషగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అమరావతిని నిర్వీర్యం చేయడం వల్ల 17 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువజన ప్రజానికానికి ఈ ముఖ్యమంత్రి గండి కొట్టాడు. ఈరోజు అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, బంగారు బాతు గుడ్డు పెట్టే బాతు లాంటిది. అలాంటిది నిర్వీర్యం చేసేసి చంపేద్దామని చూస్తే చివరికి ఆ పార్టీ నామరూపాలు లేకుండా రోజుకు ఒక ఎమ్మెల్యే మంత్రి నువ్వు మాకు వద్దు నువ్వు అని చెప్పి బాయ్ జగన్ చెప్తూ ఈరోజు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పారదోలేందుకు వాళ్ళ పార్టీ నాయకులే బయటకు వస్తున్నారు. మరి 1500 రోజులు అవుతున్నా కూడా ఇంత మట్టుకు మరి ప్రభుత్వానికి చలనం లేదు. పైగా మహిళగా నేను ఉద్యమాలు చేశాం. మేము అమరావతి ఏకైక రాజధాని అని ఎందుకు చేశామంటే 34,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి పైగా ఆడపిల్లలు గర్భిణీ స్త్రీలను కూడా లేకుండా మగ పోలీసులతో గర్భం మీద కొట్టించి వాళ్ళు ఎంతో మహిళలు నిజంగా అది చూస్తే మనకి కళ్ళమంట నీళ్ళండి. మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కదిలించిన వేసిన సన్నివేశాలు ఆ రోజున. కాబట్టి అలాంటి దీనగాథ ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతిలో జరిగింది. కాబట్టి ఆ ఉసిరే జగన్మోహన్ రెడ్డికి తగిలిందని మేము అనుకుంటున్నాం మహిళలది. కాబట్టి ఈరోజు నామరూపాలు లేకుండా వైసీపీ పోతుందని చెప్పేసి మేము రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది అందరూ తరివేస్తున్నారని చెప్పి మేము గంటాపదంగా చెప్తున్నాం. అందుకనే ఇవాళ అమరావతి రైతు ఉద్యమ కారణిగా అమరావతి రైతులకి మరి సంఘీభావంగా మేము ఈ యాత్రని చేపట్టామని చెప్తున్నాం అండి. అమరావతి రాజధాని రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ 1500 రోజులు జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గుంటూరులోనే రాజధాని రైతులకు మద్దతుగా సంఘీభావంగా జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కూడా ర్యాలీలు ఆందోళనలు నిరసనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అమరావతి రాజధానిని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా అమరావతి రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ 1500 రోజుల సందర్భంగా అనేక కేసులు పెట్టారు, లాఠీలు ఎరగొట్టారు, అయినా కూడా ఆందోళనలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM టీవీ, గుంటూరు.